తినేస్తాం. కానీ మన ప్యానిక్గా ఏదైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుందో అది ఒక పూటకు సరిపోయి ఉంటుంది. కానీ దానికంటే ఎక్కువ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువైతాయి. షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే ప్యానిక్గా ఒక ఇంటిమేషన్ ఇస్తుంది, నువ్వు ఇంకొంచెం ఇన్సులిన్ని ప్రొడక్షన్ చేయి. అప్పుడు ఏం చేయాలి, ప్యానిక్గా ఆల్రెడీ చేసి అలసిపోయింది కానీ ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్యానిక్గా ఇంకొంచెం ఎక్కువ ఇన్సులిన్ అంటే ఎక్కువ వర్క్ చేసి ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. అంటే చూడండి, ప్యానిక్గా ఎక్కువ వర్క్ చేయించినందుకు మనకి డయాబెటిక్ అంటే ప్యానిక్గా కణాలు చనిపోతాయి, బీటా కణాలు. దానివల్ల టైప్ 2 డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అవునా కదా? దీనివల్ల ఏమవుతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతుంది. ఓకే, బ్లడ్ అనేది చిక్కగా అవుతుంది. ఓకే, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఉన్నాయి. అప్పుడు మన కణాలు ఏం చేస్తాయి అంటే సింపుల్గా మన కణాలలో ఉన్న వాటర్ని వదిలేస్తాయి. అప్పుడు బ్లడ్ పల్చగా అవుతుంది, బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది. కానీ మన కిడ్నీల పని ఏంది, మన ఏదైతే బ్లడ్లో ఎక్సెస్ వాటర్ ఉందో దాన్ని తీసేయాలి. ఎప్పుడైతే తీసేస్తుందో మళ్ళీ ఏమవుతుంది, బ్లడ్ మళ్ళీ చిక్కగా అవుతుంది, అంటే మళ్ళీ కణాలు వాటర్ వదిలేస్తుంది. చూడండి, ఒక్క డయాబెటిక్ మనకు వస్తే చూడండి దాహం వేస్తుంది, దానివల్ల కిడ్నీలు ఎక్కువ పనిచేస్తాయి, బ్లడ్ చిక్కవడం వల్ల హార్ట్ ప్రాబ్లం వస్తుంది. అంటే చూడండి, ఒక్క డయాబెటిక్ మనకు వచ్చిన తర్వాత కిడ్నీలు పోతున్నాయి, హార్ట్ పోతుంది. ఓకే, మనకి యూరిన్ బ్లాడర్ కూడా పాడవుతుంది. యూరిన్ బ్లాడర్ ఎందుకు పాడవుతుంది అంటే మనం ఏదైనా మెడికల్ మందులు వాడినప్పుడు మన బ్లడ్లో ఉన్న షుగర్ని అది ఏం చేస్తుంది, ఫిల్టర్ చేసి కిడ్నీలో పంపిస్తుంది. కిడ్నీలు ఫిల్టర్ చేసి ఏం చేస్తాయి అంటే అవి యూరిన్ బ్లాడర్లో స్టోర్ చేస్తాయి. యూరిన్ బ్లాడర్లో ఏదైతే మన షుగర్ బ్యాక్టీరియా ఉందో దాన్ని యూరిన్ బ్లాడర్ తినడం స్టార్ట్ అవుతుంది. అంటే ఒక్క షుగర్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి మంచి సొల్యూషన్ ఏమేమి తీసుకోవచ్చు మనం అంటే గ్లూకోహెల్త్. గ్లూకోహెల్త్ ఏం చేస్తుంది అంటే మనకు ఆల్రెడీ కొన్ని బీటా కణాలు ఉన్నాయి కదా, చనిపోయినాయి, వాటి మనం ఏం చేయలేము. కానీ మనం ఎప్పుడైతే గ్లూకోహెల్త్ తీసుకుంటున్నామో ఉన్న బీటా కణాలు యాక్టివ్ అవుతాయి, అంటే ఉన్నదాన్ని ఎనర్జెటిక్గా చేస్తుంది, అవి ఎక్కువ రోజులు పనిచేసేటట్టు చేస్తుంది. ఓకే, రెండోది వచ్చేసి నీమ్. అయితే అందరికీ తెలుసు మన బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. మరి ఫ్లాక్స్ ఆయిల్ ఎందుకు ఇవ్వాలి అంటే మన ఏదైతే బ్లడ్ చిక్కపడుతుంది, ఓకే, దాన్ని పల్స చేస్తుందన్న విషయం అందరికీ తెలుసు. రెండోది వచ్చేసి ఒమేగా 3 కంటెంట్ ఉంటుంది. దాంతోపాటు మనకి బ్లడ్లో ఏదైతే షుగర్ లెవెల్స్ మన ఫుడ్ తింటాం కదా, దాంట్లో వచ్చే షుగర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని 20% తక్కువ చేస్తుంది. అవునా కదా? దాని తర్వాత మనం ఇవ్వాల్సింది నోని ఎందుకు ఇవ్వాలి అంటే మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో దాని అబ్జార్ప్షన్ పవర్ తగ్గిపోయింది కదా, దాని అబ్జార్ప్షన్ పవర్ పెంచడం కోసం. అవునా కదా? ఇన్ని ఇస్తున్నాం, మరి ఎందుకు ఇంకా తగ్గట్లేదు అంటే టాక్సిన్ కూడా మర్చిపోతున్నాం. ఓకే, టాక్సిన్ ఏం చేస్తుంది, మన బాడీలో ఉన్న వేస్ట్ మెటీరియల్ తీసేస్తుంది. ఇంతటితో పాటు ఇవ్వాల్సింది ఏంటంటే పర్ డే మనం ఆల్మోస్ట్ ఆల్గా స్పెల్లున్న 12 ఇవ్వాలంట. ఓకే, ఇది మన కంపెనీ ట్రైనర్ చెప్పిన విషయం. ఓకేనా? స్పెల్లున్న 12 ఇవ్వగలిగినప్పుడు ఆటోమేటిక్గా డయాబెటిక్ కంట్రోల్ వస్తుంది. ఓకే, ఇట్లా మనకి మల్టీ విటమిన్ అయిపోయింది, మళ్ళీ మల్టీ మినరల్ కూడా పర్ డే కావాలి. ఓకే, మినరల్స్ ఎందుకు కావాలి సార్, మీరు ఎక్కడైనా చూడండి ఏ హాస్పిటల్ వెళ్ళినా కానీ మల్టీ విటమిన్ క్యాప్సూల్స్ రాస్తారు కానీ మల్టీ మినరల్ రాయారు. ఎందుకంటే మల్టీ మినరల్ అంటే ఈజీగా దొరికే ప్రోడక్ట్ కాదు. అవునా కదా? మీరు ఎక్కువసారి చెక్ చేస్తే మల్టీ విటమిన్స్ మాట్లాడతాం కానీ మల్టీ మినరల్ ఎందుకు మాట్లాడినా దొరకదు. అసలు మల్టీ మినరల్స్ ఎందుకు కావాలి అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, నాకు ఒక మినరల్ కావాలి. ఓకే, నేను నడుస్తున్నా అంటే ఒక మినరల్ కావాలి, నేను ఆలోచిస్తున్నా అంటే ఒక మినరల్ కావాలి, నాకు జ్ఞాపక శక్తి కరెక్ట్గా ఉండాలనుకుంటే ఒక మినరల్ కావాలి. కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి 2 విధాలుగా వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకి భూమి మొక్కల ద్వారా వస్తుంది. కానీ నిజంగా ఆలోచిస్తే మొక్కల ద్వారా మనకి మల్టీ మినరల్ వస్తుందా అంటే మనం అన్ని పంటలు కూడా మందులతో పండిస్తున్నాం కాబట్టి దాంతో వచ్చే ఛాన్స్ లేదు. ఓకే, రెండోది వచ్చేసి మనకి మల్టీ మినరల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటర్ ద్వారా వస్తుంది. ఓకే, నిజంగా వాటర్ డైరెక్ట్ తాగితే మల్టీ మినరల్ వస్తుంది, కానీ ఈ రోజుల్లో మనం డైరెక్ట్గా నీళ్ళు తాగే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకు అందులో కావాల్సిన మంచి ఉంది, దాంతోపాటు మన ఫ్యాక్టరీ పొల్యూటెడ్ కూడా ఉంది కదా, కాబట్టి దాన్ని మనం ఫిల్టర్ చేస్తున్నాం. ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది, మంచి పోతుంది, చెడిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఫిల్టర్స్ వచ్చాయో అప్పుడే రోగాలు స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అలా మంచి వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి మన దగ్గర వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఓకే, ఊతాలేసి తీసిర్రు, 2 years ఎవాపరేట్ చేసినాక ఇచ్చే వాటర్ అనమాట. జస్ట్ మనం 1 లీటర్కి 7 డ్రాప్స్ వేసుకొని అట్లా డైలీ 3 లీటర్స్ మనం తాగలిగితే మన రోజువారికి ఎంతైతే మినరల్స్ కావాలో అన్నీ వస్తాయి. నిజంగా మనము సర్వేలు కావాలి, మంచిగా ఉండాలనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ పర్ డే మనకి 65 మినరల్స్ కావాలంట. మనం ఏదైనా ఫుడ్ తింటే మన బాడీకి దొరికేది ఎంత అంటే ఆల్మోస్ట్ 12 నుంచి 13 ఇంకా మా అంటే ఒక 15-16 మినరల్స్ దొరుకుతున్నాయి, కానీ 65 మినరల్స్ దొరకట్లేదు. అందుకే చూడండి, ఈ రోజుల్లో ఎవరిని చూసినా కానీ హార్ట్ అటాక్ ఎంత అయితే వస్తుందో దానికి తోడుగా అంతే ఇదిగా థైరాయిడ్ కావచ్చు, పారాలసిస్ కావచ్చు, కాళ్ళు చేతులు పడిపోవడం ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళకి మెయిన్ వచ్చేసి మినరల్ డెఫిషియన్సీ అవుతుందన్నమాట. అది మనం ఫుల్ఫిల్ చేయలేం కాబట్టి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఓకే, మల్టీవిటమిన్ ఓకే, మల్టీ మినరల్ ఓకే. ఓకే, సప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఏది ఇస్తే బాగుంటుంది. ఓకే, చాలా మందికి ఒక డౌట్ ఇస్తుంది, ఇన్ని మినరల్స్ ఇన్ని మల్టీ విటమిన్స్ ఉన్నాయి సార్, CMDలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఏది ఇస్తే బాగుంటుంది. ఓకే, ఎవరికైనా సరే మీరు ఎవరైనా సప్లిమెంట్ ప్రమోట్ చేయాలి అనుకుంటే 3 మెథడ్లు ఒక్కసారి మీరు చెక్ చేయండి.
ఫస్ట్ వచ్చేసి ఏం చేయండి అంటే బాడీని డిటాక్సిఫై చేయడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఏంటంటే మన బాడీలో వేస్ట్ మెటీరియల్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం డిటాక్సిఫై చేయాలి. దానికోసం మన దగ్గర ఉన్న బెస్ట్ వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే ఫుడ్ ప్యాచ్. చాలామంది ఫుడ్ ప్యాచ్ రేట్ ఎక్కువ ఇవ్వడం ఆలోచిస్తారు, కానీ రేపు మన కిడ్నీలు పోతే దాన్ని రిపేర్ చేయలేము, దానికి లక్షల్లో ఖర్చు వస్తారు. అవునా కదా? మీరు ఎవరికి ఏ ప్రోడక్ట్ ఇచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఫుడ్ ప్యాచ్తో స్టార్ట్ చేయండి. దాని తర్వాత డిటాక్సిఫైకి మన దగ్గర చాలా ఉన్నాయి. గ్యాండర్మా ఉంది, నోని ఉంది, టాక్సిలిన్ ఉంది. ఓకే, దీంట్లో ఏదేది ఇవ్వాలంటే ఓకే దాని పర్సన్ బట్టి ఇవ్వచ్చు. రెండోది వచ్చేసి బాడీ హీట్ ఆర్ కూల్. చాలామంది మనకు కొంత సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సార్ నాకు బాడీ హీట్ అవుతుంది అంటారు, కొందరికి ఏమైనా సర్వైవ్ చేస్తుంది అంటారు. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తాం అనుకుంటే కాంబినేషన్ మార్చకుండా ఏం చేయండి, మన దగ్గర అసలు కూలింగ్ ట్యాబ్లెట్ ఏముంది, హీట్కి ఏముంది అంటే హీట్కి వచ్చేసి మన దగ్గర ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. ఓకే, ఎవరికైనా చలి పెడుతుంది, చల్లగా ఉంది అనుకుంటే మనం ఫ్లాక్స్ ఆయిల్ ఇవ్వచ్చు, బాడీ హీట్ అవుతుంది. ఓకే, ఎవరికైనా మనం ఎక్కువ ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చినాం, కొలెస్ట్రాల్ కరగాలి. ఓకేనా, వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఫ్లాక్స్ ఆయిల్ 2-3 వేసుకోమంటే హీట్ అవుతుంది ఒకటి వేసుకుంటారు కదా, అప్పుడు మనం ఏం చేయొచ్చు అడగ వాళ్ళకి ఆమ్లా కానీ అలవేరా కానీ ఇవ్వచ్చు. ఓకే, స్పెషల్గా అందులో లేడీస్ ఉంటే మాత్రం శతావరి ప్రమోట్ చేయండి, అది కూడా బెటర్ కూలింగ్ ఏజెంట్, లేడీస్కి చాలా బాగా పనికొస్తుంది. ఓకే, మూడోది వచ్చేసి మనం స్పెషల్గా హెల్త్ మీద ఫోకస్ చేద్దాం. ఇప్పటివరకు ఏం చేసినాం, డిటాక్సిఫై ఇచ్చినాం, హీట్ అండ్ కూల్ ఇచ్చినాం. మరి మూడోది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం, అసలు మెయిన్ ప్రాబ్లం ఏంది అని ప్రాబ్లం ఏంది అసలు, అవునా కదా? ఎస్, అనుకోండి కిడ్నీ స్టోన్ ప్రాబ్లం వచ్చింది. కిడ్నీ స్టోన్కి అనుకోండి, కిడ్నీ అనే పదం వినిపిస్తే మీకు ఫస్ట్ గుర్తు రాసిన పదం ఏంటంటే మనకి కిడ్నీ హెల్త్. అవునా కదా, పేర్లోనే ఉంది. ఓకే, ఇది ఏం పని చేస్తుందంటే చాలామంది ఏమంటారు సార్ కిడ్నీ మీరు స్టోన్ ఆపరేషన్ చేయించుకున్నాం, మీ కిడ్నీ హెల్త్ వాడొచ్చా అంటే ఖచ్చితంగా వాడచ్చు. ఒక్కోసారి మన దగ్గర కిడ్నీ స్టోన్ ఫార్మేషన్ స్టార్ట్ అయిందంటే మన కిడ్నీకి అలవాటు అయిపోతుంది కిడ్నీ స్టోన్ ఎట్లా ఫామ్ చేయాలని. ఓకే, మన కిడ్నీ హెల్త్ ఏం చేస్తుంది, ఉన్న స్టోన్ని బ్రేక్ చేస్తుంది, మళ్ళీ కొత్త స్టోన్ ఫార్మేషన్ కాకుండా ఆపుతుంది. అంటే ప్రివెన్షన్లా పనికి వస్తుంది, ఓకే క్యూర్లా పనికి వస్తుంది. అవునా కదా? రెండోది వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం అని గుర్తురాగా ఫస్ట్ మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఫిల్టరేషన్. మన దగ్గర ఫిల్టర్ చేయడానికి ఆల్మోస్ట్ మాట్లాడింది ఫస్ట్ ఏముంది మన దగ్గర, ఫుడ్ ప్యాచ్ అండ్ టాక్సిలిన్. అవునా కదా? ఈ రెండు ఇచ్చేస్తున్నాం. ఇంకా కొన్ని చూడండి, మనకి స్టమక్. ఓకే, స్టమక్ సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా సరే, స్టమక్లో అల్సర్ వచ్చింది, ఎసిడిటీ వచ్చింది, లేదా తిన్నది అరగట్లేదు, ఆకలి వేయట్లేదు, ఇవన్నీ దేనికి సంబంధించిన విషయాలు, ఓకే స్టమక్ సంబంధించిన విషయాలు. అవునా కదా? స్టమక్ అని గుర్తురానికి ఫస్ట్ గుర్తురావాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉంది అంటే అది కాంబయోటిక్స్. అవునా కదా? ఎస్, ఫస్ట్ గుర్తురావాల్సిన సప్లిమెంట్ కాంబయోటిక్స్, సెకండ్ వచ్చేసి ఫైబర్. కాంబయోటిక్స్ ఏం చేస్తుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఇలా ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది బాడీని కూల్గా మెయింటైన్ చేస్తుంది, దాంతోపాటు మనకు వచ్చేసి తిన్నది అడుగుతుంది, ఆకలి వేస్తుంది. ఓకే, చాలా మందికి అదే ప్రాబ్లం కదా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మోషన్ ఫ్రీ ఉండదు కదా, దానికోసం. రెండోది వచ్చేసి స్టమక్ అనేది గుర్తు రాసిన నెక్స్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే ఫైబర్. ఫైబర్ ఎందుకు కావాలి సార్ అంటే మనం డైలీ తినే ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఫైబర్ మిక్స్ చేస్తున్నాం. అవునా కదా? నిజం చెప్పాలంటే ఫైబర్ మన బాడీలో ఏ పని చేయదు, పైనకి వెళ్తుంది, కిందికి వెళ్ళిపోతుంది, కానీ వెళ్తూ వెళ్తూ మధ్యలో ఉన్న చెత్త మొత్తం తీసుకొని పోతుంది. అవునా కదా? ఎస్, ఇప్పుడు స్పెషల్గా మనం ఫైబర్ గురించి మాట్లాడుతున్నాం, కానీ మన పూర్వీకులు ఎవరైతే ఫైబర్ అనే మాట మాట్లాడేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో వాళ్ళు ఫైబర్ ఫుడ్ని తీసుకునేవాళ్ళు. అవునా కదా? పండ్లు తినేవాళ్ళు, కూరగాయలు తినేవాళ్ళు, కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, స్టైల్ కోసం జ్యూసులు తాగుతున్నాం. అవునా కదా? ఫిల్టర్ మిక్సీ వాడుతున్నాం, మనకు కావాల్సిన ఏదైతే ఫైబర్ ఉందో తీసేసి ఏదైతే చెత్త ఉందో మనకు పనికిరాని వాటర్ ఉందో దాన్ని మాత్రం తాగుతున్నాం. కాబట్టి దీనివల్ల మనకి ఎసిడిటీ ఫార్మేషన్ పెరుగుతుంది. అవునా కదా? దీనికి మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫైబర్ మనము డైలీ 10 గ్రామ్ తీసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఏదైతే ఎసిడిటీ ప్రాబ్లం ఉంది, ఏదైనా బయట మెడిసిన్ వాడుతున్నా నాకు ఎసిడిటీ తగ్గట్లేదు అనుకుంటే జస్ట్ మీరు 40 to 60 days ఫైబర్ విత్ కాంబయోటిక్స్ తీసుకోండి, ఖచ్చితంగా మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావచ్చు. ఓకే, ఇంకా రెండోది నీ పెయిన్ అన్నారు. నీ పెయిన్ అనగానే అందరూ ఏం చేస్తారంటే చాలా మటుకు ఇచ్చేది ఏంటంటే ఒక కాల్షియం, ఒకటి గ్లూకోజామైన్ ఇస్తాం. అవునా కదా? ఎస్, ఎందుకు ఇస్తున్నాం అన్న విషయం మీద క్లారిటీ వస్తే సరిపోతుంది. కానీ ఇంకొకటి మనం కొలాజిన్ ఇవ్వడానికి ఎక్కకపోతాం. కొలాజిన్ ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంటుంది, మనం ఇవ్వద్దు అనుకుంటాం. కానీ నీ పెయిన్ వచ్చేది గుజ్జు అరిగిపోవడం వల్ల వస్తుందని అందరికీ తెలుసు. కాకపోతే మనకి పక్కన ఒకటి బోన్ ఎండింగ్లో మనకి రబ్బర్ లాంటి కుషన్ ఉంటుంది. ఓకే, ప్రతి దగ్గర. ఓకేనా? ఆ కుషన్ని ఏర్పాటు చేయడం మన దగ్గర ఏదైతే ఉందంటే కొలాజిన్. ఓకే, గ్లూకోజామైన్ కొలాజిన్ కాంబినేషన్ ఇచ్చినప్పుడే మీరు బెటర్ రిజల్ట్ తీసుకోవచ్చు. అవునా కదా? చాలా మంది ఒక ప్రాబ్లం ఉంటే ఇంకొక సప్లిమెంట్ ఇస్తూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు నాకు పెయిన్స్ వస్తున్నాయి సార్, బాడీ పెయిన్స్ వస్తున్నాయనే తీసుకెళ్ళి వాళ్ళకి ఏం చేస్తాం, మనం సింపుల్గా మోకాలు నొప్పులను ఇచ్చేస్తాం. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పెయిన్స్ ఎందుకు వస్తాయంటే మనకి విటమిన్ డి డిఫిషియన్సీ ఉన్నప్పుడు వస్తాయి. అవునా కదా? కొందరికి చాలా మంది అంటారు టచ్ చేస్తే బాడీ పెయిన్స్ వస్తున్నాయి సార్, అసలు ఏం వాడాలంటే అన్ని ప్రొడక్ట్స్ ఇస్తున్నాం, కానీ డి విటమిన్ స్ప్రే ఇవ్వడం మర్చిపోతున్నాం. అవునా కదా? ఎస్, ఎప్పుడైతే డి విటమిన్ స్ప్రే ఇస్తే సరిపోతుంది. ఓకే, చాలా మందికి ఫింగరింగ్ ప్రాబ్లం వస్తుంది, నరాల వీక్నెస్ అంటారు. నరాల వీక్నెస్ అనగానే మన దగ్గర గుర్తు రావాల్సిన ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే విటమిన్ B12.
ఓకే, మనకి స్పెషల్గా నర్వ్స్ కోసం డిజైన్ చేసిన ప్రోడక్ట్. ఎవరికైతే షివరింగ్ వస్తుంది అంటే ట్వింక్లింగ్ అంటారు కదా, ప్రాబ్లం వస్తుందంటే బీటీ వల్ల ఇవ్వచ్చు. ఓకే, చాలా మందికి నోటి పూత. ఓకే, నోటి పూత ఎందుకు వస్తుంది? ఓకే, నోటి పూత రాగానే చాలా మంది గ్లిజరిన్ పెట్టుకోవడం, ఏదో చేయడం, ఇంకా అది వచ్చిందనేసి ఫుడ్ తగ్గిస్తారు ఎందుకంటే నమ్మలేరు కాబట్టి. ఓకే, దానికి మన దగ్గర ఉన్న బెటర్ ప్రోడక్ట్ ఏదైతుందంటే కాంబయోటిక్స్ అండ్ అలోవెరా. నిజంగా కాంబయోటిక్స్ అండ్ అలోవెరా మీరు 1 వీక్ వాడినా సరిపోతుంది, ఆటోమేటిక్ మీరు నోటి పూత పోతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి, అవునా కదా? ఇట్లా మనం ఒక్కొక్క ప్రాబ్లం గురించి మాట్లాడుతుంటే మెయిన్ ప్రాబ్లమ్స్ ఒక్కోసారి చెక్ చేద్దాం. అందరూ మాట్లాడేది థైరాయిడ్, డయాబెటిక్, నీ పెయిన్, ఇవే కదా, ఎస్పెషల్గా బ్యాక్ పెయిన్. ఓకే, ఇక్కడ చూడండి, బ్యాక్ పెయిన్ అండ్ సయాటికా. చాలా మందికి కాళ్ళు లాగుతూ ఉంటాయి. ఓకే, కాళ్ళు లాగుతుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఒక్కో కాళ్ళు లాగుతుందో 2 కాళ్ళు లాగుతున్నాయి. జనరల్గా ఒక్కో కాళ్ళు లాగుతుందంటే వాళ్ళకి సయాటికా ఉంటుంది, అవునా కదా? బ్యాక్ పెయిన్కి సయాటికాకి ఏంది సార్ ప్రాబ్లం అంటే, ఓకే, సయాటికా ఎట్లా వస్తుందంటే మన బోన్ ప్రాబ్లం, అంటే బోను చాలామంది డిస్క్ బల్జ్ అంటారు కదా, అది వచ్చి కొంచెం నరువుకు ఏదైతే టచ్ అవుతుందో అప్పుడు మనకి నరువు ప్రెస్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఏదైతుందంటే 2 ఇవ్వాలి యాక్చువల్గా. ఓకే, నరువులు అవుతున్నాక అందరూ ఏం చేస్తారు, నరాలకు సంబంధించి ఇస్తారు. ఓకే, ఫ్లాక్స్ ఇస్తారు, వైటల్ కాంప్లెక్స్ ఇస్తారు, ఎలాజినైన్ ఇస్తారు, ఓకేనా, ఈ B12 ఇస్తారు. ఇవన్నీ బాగున్నాయి, కానీ ఎందుకు సార్ వాళ్ళకి సయాటికా తగ్గట్లేదు అంటే అక్కడ ప్రాబ్లం 2 ఉంటే మీరు ఒక్కదానికే సొల్యూషన్ ఇచ్చారు. ఓకే, సయాటికా 2 విధాలుగా వస్తుంది. యాక్చువల్లీ నరువు ప్రాబ్లం, బోన్ ప్రెస్ చేయడం వల్ల నరువు ప్రాబ్లం వస్తుంది. మరి బోన్ సెట్టింగ్కి మనం ఇచ్చినామా? ఓకే, దానికి మన దగ్గర బెటర్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయంటే విటమిన్ D అండ్ కొలాజిన్ అండ్ గ్లూకోజామిన్. ఓకే, ఇవి ఇవ్వగలిగినప్పుడు అండ్ విత్ నర్వ్ సిస్టమ్, ఈ 2 ఇవ్వగలిగినప్పుడే మనం దాంట్లో మనము ఖచ్చితంగా సయాటికాలో రిజల్ట్ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మెయిన్ వచ్చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కళ్ళు. ఓకే, ఐ అనగానే మనకు గుర్తురావాల్సిన సప్లిమెంట్ అంటే ఐ సపోర్ట్. నిజంగా ఎంత వండర్ఫుల్ ప్రోడక్ట్ అంటే కంటికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఒకటే సొల్యూషన్ మన దగ్గర ఉంది, ఏదంటే ఐ సపోర్ట్. బట్ దీంతో ఏ కాంబినేషన్ ఇస్తే బాగుంటుంది సార్ అంటే, ఇంకా బెటర్ రిజల్ట్ రావాలంటే ఏ కాంబినేషన్ ఇస్తే బాగుంటుంది అంటే, మన దగ్గర శ్రీభక్తాలు ఉంది, అలా ఒమేగా 7, ఒమేగా 9 ఉంది, కంటికి బాగా పనికొస్తాయి అండ్ టైప్ 2 డయాబెటిక్ రాకుండా ఉంటాయి. దాంతోపాటు క్రిల్. ఓకే, జనరల్గా మనం ఐ సపోర్ట్ ఇచ్చి వదిలేస్తాం, క్రిల్ కాస్ట్ ఎక్కువ అని తీసుకోం కదా, మీరు క్రిల్ అండ్ ఐ సపోర్ట్ దాంతోపాటు శ్రీభక్తం కానీ స్పెన్నులా కానీ 2లో ఒకటి ఇవ్వండి. తొందరగా మనకు కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ బయట రావచ్చు. కళ్ళకి సంబంధించి ఏమేమి ప్రాబ్లమ్స్కి ఇవ్వచ్చు అంటే ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్కి ఇవ్వచ్చు. అంటే మనకి రేజ్ ఈకట్ ఉంది అనుకోండి, ఓకే, కంటి పొర స్టార్ట్ అవుతుంది, కళ్ళు ఇప్పుడిప్పుడే మసకబారుతున్నాయి అనే వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రాబ్లం లేని వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎవరికైతే ప్రాబ్లం లేదో, ఇప్పుడు కళ్ళు ఎట్లున్నాయో అట్లనే ఉంచుకోవాలనుకుంటే మనం ఐ సపోర్ట్ ఇప్పటి నుంచే వాడచ్చు, అవునా కదా? ఇంకా మనము జనరల్ సప్లిమెంట్స్ బాగానే ఇస్తాం, కానీ ఆయుష్ అంతకు వస్తే చాలామంది వైటల్ కాంప్లెక్స్ని మర్చిపోతాం, అవునా కదా? వైటల్ కాంప్లెక్స్ నాకు తెలిసి చాలా తక్కువ ప్రమోట్ చేస్తారు, ఎందుకంటే వైటల్ కాంప్లెక్స్ యొక్క బెనిఫిట్ చాలా మందికి తెలియదు. ఓకే, వైటల్ కాంప్లెక్స్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే మల్టీవిటమిన్లా పనిచేస్తుంది, నర్వ్ సిస్టమ్ ఏమైనా ప్రాబ్లం ఉంటే పోతుంది, దాంతోపాటు చాలా మందికి యంగ్గా ఉండాలని చాలా మందికి ఇష్టం, అవునా కదా? ఎంత యంగ్గా ఉంటే అంత మంచిగా ఉంటారు కదా. మనం ఒకవేళ వైటల్ కాంప్లెక్స్ వాడగలిగితే ఇంటర్నల్లీ యాంటీ ఏజింగ్లా పనికొస్తుంది. ఓకే, ఇంకా మనకి యాంటీ ఏజింగ్ ఏమేమి ఉన్నాయి సార్ సప్లిమెంట్స్ అంటే, సింపుల్గా చెప్పాలంటే ఎయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ ఉంది. ఓకే, పేరులోనే ఉంది, ఎయిర్ స్కిన్ నెయిల్. ఓకే, ఇది వాడడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, అయితే ఏదైనా హెల్త్ ఎట్లా ఉండదు, కానీ చాలామంది అందంగా ఉండాలని కోరుకుంటారు కదా. ఎయిర్ నెయిల్ స్కిన్ క్యాప్సూల్ ఏం చేస్తుంటే మనకి పైకి కనిపించే ఏజ్ ఒకటి తీరు ఉంటుంది, ఓకే, ఇంటర్నల్ ఏజ్ ఒక తీరు ఉంటుంది. ఎందుకు సార్ పైన కనిపించే ఏజ్ ఒకటి, ఇంటర్నల్ ఏజ్ ఒకటి అంటే, మనం పొల్యూషన్లో తిరుగుతున్నాం, అవునా కదా? బయట పొల్యూషన్ ఉంది, స్మోక్ కావచ్చు. స్మోక్ అంటే అందరూ అనుకుంటారు నేను సిగరెట్ తాగట్లేదు కదా అని, మీరు తాగునా పర్లేదు, పక్కన తాగినా ఎఫెక్ట్ మనకి పడుతుంది. రెండోది పొగ వల్ల కూడా, వెహికల్ పొల్యూషన్ ఉంది కదా, దానివల్ల కూడా మన స్కిన్ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది. ఓకే, తెలుసో తెలియక మన స్కిన్ వచ్చేసి 2 years ఫార్వర్డ్కి వెళ్ళిపోతుందంట. అంటే మనిషి ఊడికి 25 ఏళ్ళు ఉంటాయని, ఒరిజినల్ ఏజ్ నిజంగా 22, 23 ఉంటుంది. ఓకే, బట్ దీనికి మన దగ్గర సొల్యూషన్స్ ఏమున్నాయంటే క్రీమ్స్ అవుతున్నాయి, స్కిన్ ఫార్ములా 9 చాలా మంది ప్రమోట్ చేస్తారు స్కిన్ ఫార్ములా 9ని, కానీ అక్కడ మనం ఏఎన్ఎల్ స్కిన్ క్యాప్సూల్ కూడా మర్చిపోతాం. ఓకే, ఏఎన్ఎల్ స్కిన్ క్యాప్సూల్ ఎప్పుడైతే ఇస్తామో నిజంగా ఒక 3 to 4 months రెగ్యులర్గా వాడగలిగినప్పుడు మన స్కిన్ని 2 years ఎట్లా తెచ్చుకోవచ్చు అంట. ఓకే, ఇది ఏజ్ వాళ్ళు అంటే 18 years అబో ఏజ్ వాళ్ళు ఎవరన్నా వాడచ్చు, దీనికి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. దీనికి ఉన్న ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా మందికి హెయిర్ అంటే చాలా ఇష్టం. చాలా మంది అడుగుతారు, సార్ మీ దగ్గర ఏమన్నా హెయిర్ బ్లాక్ అవ్వడానికి ఉందా అంటే చెప్పొచ్చు వాళ్ళకి, సార్ హెయిర్ బ్లాక్ అవ్వడానికి లేదు, కానీ ఉన్న బ్లాక్ హెయిర్ వైట్ కాకుండా ఉందని చెప్పొచ్చు.
ఓకే, దానికి మన దగ్గర సొల్యూషన్ ఏంటంటే ఎయిర్నెల్ స్కాన్ క్యాప్సూల్. ఓకే, అంటే ఉన్న బ్లాక్ హెయిర్ని వైట్ కాకుండా ఆపుతుంది, మీ స్కిన్ని ఆల్మోస్ట్ 2 years వెనక తీసుకోబోతుంది, ఎగ్గుగా కనిపిస్తుంది, ముడతలు రాకుండా కాపాడుతుంది, దాంతోపాటు మీ యొక్క నేల్స్ ఏవైతున్నాయో హెల్తీగా పెరుగుతాయి. ఓకే, ఇవన్నీ బేసిక్ సప్లిమెంట్స్. ఓకే, చాలామంది సార్ ఇన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి కదా సార్, మరి కొంతమంది దగ్గర సప్లింగ్ ఎందుకు లాంచ్ చేశారు సార్, సప్లింగ్ అనేది ఎందుకు లాంచ్ చేశారంటే, ఓకే ఎవరైనా సరే చూడండి చాలామంది సప్లిమెంట్స్ తినడానికి ఇష్టపడరు. ఓకే, ఇన్ని గోళీలను మింగాలని చాలామంది ఇచ్చేస్తారు. ఓకే, ఇంకోటి సప్లిమెంట్స్ వేసుకోవాలంటే ప్రతి దగ్గర మనం వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే, దాంతోపాటు ఫుడ్ తిన్నాకనే సప్లిమెంట్ వేసుకుంటే బాగా రిజల్ట్ అంటారు. కానీ మన దగ్గర సప్లింగ్ స్ప్రే ఏదైతే ఉందో దానికి వాటర్తో సంబంధం లేదు, వాటర్ తీసుకోకుండా పర్లేదు. రెండోది మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు, ఫుడ్ తిన్నాకనే తీసుకోవాలనే కండిషన్స్ ఎక్కడ లేవు. అవునా కదా, నిజంగా మన మెడిసిన్స్ కోసం బ్లడ్ ర్యాప్స్ ఇవ్వచ్చు, మల్టీవిటమిన్స్ కావచ్చు. ఓకే, ఈ సప్లింగ్ స్ప్రే అనేది నాకు తెలిసి ఫస్ట్ టైం మన దగ్గరే ఉంది, ఎక్కడ లేదు. అంటే మల్టీవిటమిన్స్ ట్యాబ్లెట్ ఫామ్ ఉంటాయి, ఇంజెక్షన్ ఫామ్ ఉంటాయి, కాకపోతే సప్లింగ్ ఫామ్ అనేది మన దగ్గర ఉంది. ఓకే, సప్లింగ్ ఫామ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఏదైనా ట్యాబ్లెట్ నోటి ద్వారా తీసుకుంటే అది 30 to 40% కన్జ్యూమ్ అవుతుందంట. అదే మనం ఇంజెక్షన్ ఫామ్లో తీసుకుంటే అప్ టు 70 to 80% కన్జ్యూమ్ అవుతుంది. కానీ అదే సప్లింగ్ ఫామ్లో తీసుకుంటే 90% కన్జ్యూమ్ అవుతుందంట. అంటే డైరెక్ట్ బ్లడ్కి ఇంజెక్ట్ అవుతుంది. అవునా కాదా? ఎస్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్ ఇంజెక్ట్ బ్లడ్కి వస్తుంది కాబట్టి తొందరగా మనం తీసుకోవచ్చు. చాలామందికి ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళకి B12 డెఫిషియన్సీ ఉంటుంది, ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అవునా కదా, మన మార్కెట్లో వెళ్ళి ల్యాబ్లో చెక్ చేయాలంటే ఒక 10,000 నుంచి 2,000 రూపాయలు ఓన్లీ ల్యాబ్ చెకింగ్ తీసుకుంటారు. కానీ అదే మనం 500 నుంచి 600 మధ్యలో మనం పే చేయగలిగితే మనకి B12 వస్తుంది. అవునా కదా? ఎస్. డి విటమిన్ యొక్క బెనిఫిట్ ఏంటంటే మనం తీసుకున్న ఏదైతే కాల్షియం ఉందో కరెక్ట్ ప్లేస్లో డిపాజిట్ అవ్వాలి అనుకుంటే డి విటమిన్ కావాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్ట్ అటాక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, హార్ట్ అటాక్ వస్తే మనం ఎందుకు సార్ ఇన్ని సప్లిమెంట్స్ ఇస్తాము? ఓకే, హార్ట్ అటాక్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే కొలెస్ట్రాల్ వల్లనే వస్తుంది అనుకుంటారు. కానీ హార్ట్ అటాక్ కొలెస్ట్రాల్ వల్లనే కాదు, చాలా దానికి ఉన్నాయి. ఓకే, ఒకటి కొలెస్ట్రాల్ బ్లాకేజ్ వల్ల వస్తుంది, రెండోది బ్లడ్ క్లాటింగ్ వల్ల వస్తుంది, మూడోది కాల్షియం డిపాజిట్స్ అంటే మనం తిన్న కాల్షియం వెయిన్స్ లోపల అక్కడక్కడ డిపాజిట్ అయినప్పుడు వస్తుంది, నాలుగోది కార్డియాక్ అరెస్ట్ అంటారు కదా, అంటే మన హార్ట్ యొక్క కండ వీక్ అయిపోయి కొట్టుకోవడం తగ్గిపోయినా వస్తుంది. ఓకే, దీనికి మన దగ్గర అందుకే సప్లిమెంట్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఓకే, మనకి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందో తెలియదు. అవునా కదా, డాక్టర్ కూడా చెక్ చేస్తే తప్ప చెప్పలేడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 4 సప్లిమెంట్స్ ఇస్తాం. ఇక్కడ ఫ్లాక్స్ ఆయిల్ ఉంది, అందరూ తెలుసు ఫ్లాక్స్ ఆయిల్ ఏం పని చేస్తుంది, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. అదే క్రిల్ ఏం చేస్తుంది, క్రిల్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, దాంతోపాటు బ్లడ్ క్లాటింగ్ ఎక్కడైతే ఉన్నాయో అంటే బ్లడ్ క్లాటింగ్ వల్ల హార్ట్ ప్రాబ్లం రాకుండా ఆపుతుంది. ఓకే, దాంతోపాటు క్యూటెన్ ఏం చేస్తుంది అంటే మన హార్ట్ ఇన్నిసార్లే కొట్టుకోవాలి, అంటే 70 to 80 టైమ్స్ కొట్టుకుంటే హెల్తీ హార్ట్ అంటాం కదా, అది కొందరికి తక్కువ కొట్టుకోవచ్చు, కొందరికి ఎక్కువ కొట్టుకోవచ్చు, కొన్నిసార్లు ఎక్కువ తక్కువ అవుతుంటుంది. ఆ యొక్క హార్ట్ కొట్టుకునే విధానాన్ని హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే సప్లిమెంట్ మన దగ్గర ఏదైతే ఉందంటే అది వచ్చేసి క్యూటెన్. ఓకే, క్యూటెన్ వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే అది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది, నిద్ర కూడా బాగా వస్తుంది. ఓకే, క్యూటెన్ వల్ల ఇంకా బెనిఫిట్స్ ఏమిటంటే చాలా మందికి అసలు యాక్చువల్లీ క్యూటెన్ మన బాడీలో ప్రొడక్షన్ జరుగుతుంది, కానీ 30 years తర్వాత చూడండి అందరికీ కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అవునా కదా, అంటే కళ్ళు అంటే అప్పుడప్పుడే కళ్ళు వీక్ కావడం, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవ్వడం, హార్ట్ వీక్ అవ్వడం, అంటే ఎవరికైతే రోగాలు వస్తున్నాయో 30 years తర్వాత వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే మన బాడీలో క్యూటెన్ ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే మన బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు, న్యూట్రిషన్ కూడా తీసుకోవట్లేదు. కాబట్టి ఎవరైతే 30 years అబోవ్ ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు వాడాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే అది క్యూటెన్ అనమాట. ఓకే, అంటే మీ హార్ట్కి టానిక్ ఏదైతే ఉందంటే అదొకటి క్యూటెన్ అనుకోవచ్చు. దాంతోపాటు ప్రోకార్డ్. సార్ ప్రోకార్డ్ మనం ఎందుకు ఇవ్వాలి? ఓకే, చాలామంది ప్రోకార్డ్ని హార్ట్ అటాక్లోనే ఇస్తారు. అవునా కదా, ఎందుకంటే హార్ట్ టానిక్ అనేసి. నిజంగా ప్రోకార్డ్ యొక్క బెనిఫిట్ తెలిస్తే దాన్ని మనం డయాబెటిక్లో కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే డయాబెటిక్లో కూడా చూడండి చాలామందికి బ్లడ్ చిక్కబడిపోతూ ఉంటుంది, చిక్కబడి హార్ట్ ప్రాబ్లం వస్తుంది కదా. ప్రోకార్డ్ ఏం పని చేస్తుంది అంటే అది హార్ట్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్ తీస్తుంది. దాంతోపాటు మనకు వచ్చేసి ఏదైతే బ్లడ్ చిక్క అవుతుందో దాన్ని పల్చా చేస్తుంది. చాలామంది చూడండి హార్ట్ ఆపరేషన్ అన్నాక లైఫ్ టైం ఒక ట్యాబ్లెట్ ఇస్తారు. ఓకే, ఎక్స్ కంపెనీ ప్రోడక్ట్ మనం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళకి మనం ప్రోకార్డ్ ఇవ్వగలిగితే ఆ బయట ట్యాబ్లెట్ పూర్తిగా బంద్ చేయొచ్చు అన్నమాట, లైఫ్ టైం అనేది బంద్ చేయొచ్చు. దాంతోపాటు ఎల్ఆర్జినైన్ యొక్క యూజ్ ఏంటంటే మన బ్లడ్లో ఏదైతే కాల్షియం డిపాజిట్స్ ఉన్నాయో, ఓకే, కాల్షియం కరిగించడానికి మన దగ్గర ఉన్న ఒకే ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే అది ఎల్ఆర్జినైన్. ఓకే, అది టాప్ టు బాటమ్ ప్రతి ఒక్క నర్వ్ సిస్టమ్ యాక్టివ్ చేస్తుంది. దాంతోపాటు వెయిన్స్లో కూడా ఎక్కడైనా మనకి కాల్షియం డిపాజిట్స్ ఉంటే దాన్ని కరిగించేస్తుంది. అవునా కదా? ప్రతి ఒక్క ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు వాడచ్చు, 2 years అబౌ అంటాం. ఓకే, కానీ ఎల్ఆర్జినైన్ మాత్రం కొందరికి ఇవ్వద్దు. అది ఎవరికి అంటే
బాడీలో కూడా స్టంట్ చేసిన వాళ్ళకి ఇవ్వద్దు. ఓకే, అదొక 1 year వరకు ఇవ్వద్దు అంటారు. దాని తర్వాత ఏంటంటే ఎవరికైతే ఫేస్ మేకర్ అంటే హార్ట్ కరెక్ట్గా కొట్టుకోవట్లేదు, వాళ్ళకి హార్ట్ కరెక్ట్ కొట్టుకోకపోతే ఎక్స్ట్రా మిషన్ పెడతారు కదా, వాళ్ళకి ఇంకా మనం లైఫ్ టైం ఎలాక్సిడెంట్ ఇవ్వద్దు. ఓకే, ఎలాక్సిడెంట్ ఎలా తీసుకోవాలి ఆల్రెడీ మీకు తెలుసు. మన గాజు పాత్రలో తీసుకుంటాం. ఓకే, ఎర్లీ మార్నింగ్. ఓకే, ఒక 3 months, ఎవరైనా సరే 3 months తీసుకుంటే సరిపోతుంది. ఓకే, మరి చిన్న పిల్లలకి మన దగ్గర ఇవ్వడానికి ఏదైనా ప్రోడక్ట్ ఉందా అంటే నిజంగా చెప్పాలంటే మనకి 4 years నుంచి ఇవ్వడానికి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అది వచ్చేసి క్రిల్. ఓకే, క్రిల్ పెద్దవాళ్ళ కోసం అనుకుంటే కానీ పిల్లల కోసం ఎందుకు సార్ క్రిల్ ఇస్తే బెటర్ ఏంటంటే అది వాళ్ళకి స్పెషల్ అంటే డిఏ అంటే వాళ్ళకి బ్రెయిన్ ఫంక్షన్ పెరుగుతుంది. అట్లే మనకి క్రిల్ వచ్చేసి ఎవ్రీ పార్ట్కి టాప్ టు బాటమ్ ఉన్న ప్రతి పార్ట్కి మనకి వస్తుంది. 4 years బేబీ నుంచి ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొలెస్ట్రాల్. ఓకే, కొలెస్ట్రాల్ నాకు తెలిసి పరిచయం లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఇంట్లో పిల్లలు ఉన్నట్టే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ వాడతాం. కొలెస్ట్రాల్ పిల్లలే వాడాలంటే కాదు, పెద్దవాళ్ళు కూడా వాడచ్చు. ఓకే, కొలెస్ట్రాల్ ఏం పని చేస్తుందంటే మనకు అందరూ తెలుసు ఇమ్యూనిటీ బూస్టర్లో పనిచేస్తుంది అంటాం. ఓకే, దాంతో పాటు మనకు వచ్చేసి వ్యాక్సిన్లో కూడా పనిచేస్తుంది. అంటే మన బాడీలో ఏదైతే బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ప్రవేశిస్తే అది మన బాడీలో మన కణాల లోపలి పోకుండా ఆపే ప్రోటీన్ మన దగ్గర ఏదైతే ఉందంటే అది కొలెస్ట్రాల్ మాత్రమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ నుంచి మనం అనుకోండి ఒక ప్లాస్టిక్ పైప్ వేసుకొని వెళ్తున్నాం, దానిలో నుంచి వాటర్ పోతే ఇక్కడ మనకి తడుస్తుంది అంటే తడవదు కదా, ఇక్కడ పైప్ ఆపుతుంది కదా, అట్లా మన వైరస్ బాడీలో ఉండకుండా ఆపేది ఏదైతే ఉందంటే అది కొలెస్ట్రాల్ అన్నమాట. ఓకే, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఆస్తమా. ఓకే, ఆస్తమా కూడా ఒక పెద్ద ప్రాబ్లం. ఇది దేని వల్ల వస్తుందంటే లంగ్స్కి సంబంధించి. లంగ్స్ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, అంటే రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి ఏమున్నాయి? ఓకే, రెస్పోకేర్, అవునా కదా. అంటే బేసిక్ మీరు చూడండి, మన దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ దాని మీద ఆ పేరు ఉంటుంది, ఆ ప్రోడక్ట్ ఇస్తే సరిపోతుంది. ఓకే, దీని గురించి మనం పెద్దగా అప్లైస్ కరాల్సిన పని లేదు. ఓకే, మనం ఓన్లీ 3 types ప్రోడక్ట్ ఇస్తున్నాం. ఫస్ట్ డిటాక్సిఫై చేస్తున్నాం, రెండోది హీట్ ఆర్ కూల్ ప్రోడక్ట్ ఇస్తున్నాం, మూడోది వచ్చేసి స్పెషల్గా బాడీకి సంబంధించిన ప్రోడక్ట్ ఇస్తున్నాం. కానీ కొన్ని ఇవ్వకూడని ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి మాత్రం చెప్తాను, కొన్ని మనం చూద్దాం. ఓకే, కిడ్నీ క్రియేటివ్ ప్రాబ్లం ఉంటే మనం ఏ సప్లిమెంట్ కానీ సేమ్ని కానీ ఇవ్వద్దు. అక్కడ మనం ఇవ్వాల్సిన ఒకే ఒక ప్రోడక్ట్ ఏంటంటే ఓన్లీ ఫుడ్ ప్యాచ్. ఓకే, సెకండ్ మీరు ఏదైనా ప్రమోట్ చేయగలమంటే టాక్సిన్ ఒకటి ప్రమోట్ చేయొచ్చు. ఓకే, మిగతా ఏ ప్రోడక్ట్ ఇవ్వద్దు. ఓకే, రెండోది వచ్చేసి నోని ఉంది. ఓకే, నోని కూడా కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా మనం ఐరన్ తేమేమో, కానీ నోని వచ్చేసి లో బీపీ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు, ఇంకా బీపీ డౌన్ అవుతుంది. ఓకే, మన సప్లిమెంట్ మంచిదే, నోని అంటే నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటాం, కానీ లో బీపీ వాళ్ళకి ఇస్తే ఇంకా లో బీపీ అవుతుంది. అంటే ఒక చిన్న బేసిక్ పాయింట్ తెలియకుండా ఇచ్చినప్పుడు మనం అక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, అవునా కదా. మరి ఇప్పుడు అనుకోని జ్వరం వచ్చింది సార్, అక్కడ ఉన్న స్పెల్లున్నా ఇవ్వం, హై ఫీవర్ ఉంటే స్పెల్లిన్ ఇవ్వం, మరి ఏం చేద్దాం సార్? మరి అక్కడ వాళ్ళకి మల్టీవిటమిన్ కావాలనుకుంటే అక్కడ మీరు శ్రీభక్తం కానీ కాంబోటిస్ కానీ మల్టీవిటమిన్ స్ప్రే కానీ ఓకే వైటల్ కాంప్లెక్స్ కానీ ప్రమోట్ చేయొచ్చు. అంటే చూడండి మన దగ్గర ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే, చాలా మట్టుకి నాకు ప్యూర్ వెజ్జే కావాలి, ఓకే నాకు షుగర్ ఉంది అనుకోండి, చాలామంది చాక్లెట్ తినడం బంద్ చేస్తారు కదా, మన దగ్గర గమ్మీస్ ఉన్నాయి. ఓకే, నిజంగా అసలు అందులో ఎలాంటి కెమికల్స్ కావచ్చు, ప్యూర్లీ వెగాన్ అంటారు, షుగర్ కంటెంట్ లేదు. డైలీ మనం 12 years అబౌట్ డైలీ 2 తినొచ్చు, 6 years వాళ్ళు 1 తినొచ్చు, 4 years వాళ్ళు అయితే ఆల్టర్నేట్ తినొచ్చు అంట. ఓకే, ఇన్ని మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి. ఓకే ఓకే ఎస్. ఓకే, సప్లిమెంట్ ఇచ్చేటప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు డాక్టర్స్ కాదు కదా, ఓకే మరి మాకు ఇస్తారు అంటే వాళ్ళకి మీరు ఒకటే విషయం చెప్పాలి, మనం ఎప్పుడైనా సరే కస్టమర్ దగ్గర పోయినప్పుడు మనం డాక్టర్లా బిహేవ్ చేయొద్దు. రెండోది వచ్చేసి ఇది మెడిసిన్ కాదని వాళ్ళకి ఫస్ట్ క్లారిటీగా ఇవ్వండి. ఓకే, మెడిసిన్ కాదు, మరి ఇది ఏంటంటే పౌష్టికాహారం, మన ఫుడ్లో ఏదైతే మిస్ అవుతుందో దాన్ని మనం ఎక్సెస్ ఇస్తున్నాం, ఇది మిస్ అవ్వడం వల్ల మనకు రోగాలు వస్తుంది. అవునా కదా, వాళ్ళకి చెప్పొచ్చు, ఖచ్చితంగా ఇది వాడమని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, కాల్షియం వాడమని చెప్తే అందరూ ఏమంటారు నేను ఎందుకు వాడాలంటారు కదా, వాళ్ళకి ఒక విషయం చెప్పొచ్చు, మీరు కాల్షియం వాడాల్సిన అవసరం లేదు, కానీ మన బోన్ స్ట్రెంగ్గా ఉండాలంటే మనం రోజు అట్లీస్ట్ ఒక 600 ml మిల్క్ తాగాలి. ఓకే, 600 ml మిల్క్ అనేది అందరూ ఏమనుకుంటారు అంటే మేము తాగుతున్నాం అంటారు. వాళ్ళకి చెప్పండి ప్యాకెట్ పాలు కాదు, గేదె దగ్గరికి తెచ్చి తాగుతున్నా, తాగట్లేదు అంటే వాళ్ళకి చెప్పొచ్చు మీ బోన్స్ ఫెయిల్ అయిపోతే రేపొద్దున కింద జారి పడితే విరిగిపోతున్నాయి కదా, దానికి మా దగ్గర ఒక మంచి సొల్యూషన్ ఉంది కాల్షియం. ఇది మనం ఎక్కడి నుంచి తీస్తామంటే కౌచిపాలు తెలుసు అందరికి షెల్స్ అంటారు కదా, సముద్రంలో దొరికే ఒక షెల్స్ నుంచి ఫిల్టర్ చేసి ఇస్తారు మనకి ఏదైతే డైజెస్ట్ అవ్వాలో అది. మనకు కాల్షియం ఒక స్పెషల్ ఏంటంటే మార్కెట్లో చాలా మార్కెట్ బ్రాండ్ దొరుకుతాయి, కానీ అది పూర్తిగా డైజెస్ట్ అవ్వదు, మన కాల్షియం మాత్రం తను ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే మనం పెట్టిన డబ్బులు అన్నీ వసూలు అవుతున్నాయి. రెండవది మనకి కాల్షియం స్టోన్స్ ఫార్మేషన్ కాకుండా ఆపుతుంది. ఓకే, కాల్షియం స్టోన్ ఫార్మేషన్ అవ్వదు. ఇంకొచ్చేసి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయినాయి కదా. ఎస్ కంట ఓకే, ఐరన్ పోలిక్ కంటే ముందు నేను ఇంకొక సప్లిమెంట్ చెప్తాను, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ కోసం. ఓకే ఎస్, అందరు ఇక్కడ ఉండేవాళ్ళు అక్క చెల్లెలే కాబట్టి చాలామంది గనకి ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి పోతూ ఉంటారు, ఎక్స్రేలు స్కానింగ్ అనేసి
ఆల్మోస్ట్ ఆల్గా 5,000 10,000 పోతాయి. కానీ 5-6 నెలలు హాస్పిటల్ చుట్టూ తిరిగిన ప్రాబ్లమ్స్ పోవు వాళ్ళకి ఏంటంటే పీసీఓడి. ఓకే, పీసీఓడి గర్భసంచికి వచ్చే ప్రాబ్లంకి మన దగ్గర బెటర్ సొల్యూషన్ ఏదైతే ఉందంటే శతవారి మ్యాక్స్. లేడీస్కి ఉన్న ప్రతి ప్రాబ్లంకి హైబ్రిడింగ్ కావచ్చు, మంత్ ముందెనక రావడం కావచ్చు, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, ఓకే, ఏదైతే మూడ్ స్వింగ్స్ మారిపోతాయో వాళ్ళకి ఏదైతే ఉందంటే మన దగ్గర ఉన్న ఒకే ఒక సొల్యూషన్ శతవారి మ్యాక్స్. అదేవిధంగా మనకి ఎస్పెషల్గా జెంట్స్ కోసం డిజైన్ చేసిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే అది ఎనర్జీ బూస్టర్. ఓకే, ఎనర్జీ బూస్టర్ యొక్క ఎస్పెషల్ దాని పని ఏం చేస్తుందంటే స్పర్మ్ కౌంట్ బాగా పెంచుతుంది. ఈ రోజుల్లో ఫర్టిలిటీ ప్రాబ్లం చాలా మందికి వస్తుంది. అందులో లేడీస్కి అండాలు లేకపోవడం కావచ్చు, మగ పిల్లలకి వీరేకణాలు లేకపోవడం కావచ్చు. దీనికి మన దగ్గర ఉన్న జెంట్స్కి స్పెషల్గా డిజైన్ చేసిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే మనకు వచ్చేసి ఎనర్జీ బూస్టర్. ఇది రోజు ఒకటి తీసుకుంటే చాలు. ఎస్పెషల్లీ అశ్వగంధ ఉంటుంది, మార్కెట్ ప్రైస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఓకే, చెప్తాను. ఓకే, ఎస్, మెమరీ లాస్ కోసం మనకు స్పెషల్గా కావాల్సింది డిహెచ్ఏ. ఓకే, డిహెచ్ఏ కోసం మనకి ముందు ఒకప్పుడు మెటామైండ్ ఉంటుండే. చాలామంది మెటామైండ్కి రీప్లేస్ ఏదైనా ఉందా అంటే మనకు వచ్చేసి క్రిల్ ఆయిల్ అనమాట. ఓకే, క్రిల్ ఆయిల్ ఎలాంటి తీసుకోండి. దాంతోపాటు సిఎండి తీసుకుంటే మెమరీ లాస్ నుంచి దూరంగా ఉండవచ్చు. ఓకే, ఒక డౌట్ వస్తుంది, నోని ఉంది గ్యాండర్ ఉంది, రెండు డిటాక్సిఫై చేస్తారు, దీనివల్ల బెనిఫిట్ ఎక్కువ అంటే నేను మాత్రం ఫస్ట్ నోనికి ఓటేసినా కానీ గ్యాండర్కి ఎక్కువ ఓటేయచ్చు. ఎందుకంటే చాలామంది చూడండి, ఇప్పుడు పొద్దున మార్నింగ్ మీటింగ్ వచ్చినప్పుడు నేను చాలామంది ఫేషియల్ చేయించుకొని ఉంటారు, ఫేస్ నీట్గా ఉండాలనేసి. అవునా కదా, పైన డస్ట్ ఉంది, ఫేస్ని క్లెన్జింగ్ చేసినాం, ఫేస్ కొత్తగా వస్తుంది. మరి ఇన్నర్ పార్ట్స్ని క్లెన్జింగ్ చేసే ఆప్షన్ ఉందా అంటే బయటకు తీసి కడిగి లోపల పెట్టే ఆప్షన్ ఉందా? ఓకే, లేదు. కానీ క్లెన్జింగ్ చేయడానికి మన దగ్గర వండర్ఫుల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందంటే గ్యాండర్మా. మనం ఎప్పుడైతే గ్యాండర్మా తీసుకుంటామో అది బ్లడ్లో మిక్స్ అవుతుంది. బ్లడ్ ఎక్కడ వరకు వెళ్తుందో అక్కడ వరకు మన గ్యాండర్మా వెళ్తుంది. అది మొత్తం మన టోటల్ బాడీని క్లెన్జింగ్ చేస్తుంది. క్లెన్జింగ్ అంటే ఏంటంటే డెడ్ స్కిన్ తీసేస్తుంది. దాని స్థానంలో ఏదైతే మనకి కొత్త సెల్స్ కావాలో దాన్ని ఎంకరేజ్ చేసి కొత్త సెల్స్ పుట్టడానికి ట్రై చేస్తుంది. అంటే డ్యామేజ్ అయిన సెల్స్ని రిపేర్ చేయడానికి కూడా పనికొచ్చే మన దగ్గర ఏదైతే సప్లిమెంట్ ఉందంటే గ్యాండర్మా అనమాట. ఓకే, డైలీ మనం యాక్చువల్లీ 2 to 6 తీసుకోవచ్చు. ఓకే, రియల్లీ వండర్ఫుల్. ఓకే, నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో విన్నాను లాస్ట్ గోకౌండ్ ఒక 2 years బ్యాక్. ఓకే, అక్కడ పూణేలో విన్నప్పుడు వాళ్ళు ఒక సప్లిమెంట్ చెప్పారు. ఏంటంటే మనకి ఏ ప్రాబ్లం లేదు, ఫ్యూచర్లో మనకి ఏ ప్రాబ్లం రావద్దంటే ఏ సప్లిమెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఎట్లయినా ప్రోటీన్ తీసుకుంటున్నాం, మల్టీవిటమిన్ తీసుకుంటున్నాం, దాంతోపాటు సిఎండి తీసుకుంటున్నాం. కానీ డిటాక్సిఫై చేస్తే ఎంత బాగుంటుంది అంటే మార్నింగ్ లెస్ ఎవరైతే ఆమ్లా, అలోవెరా, గ్యానోడర్మా, నోని అండ్ స్పెల్లునా, ఓకే, ఈ 5 సప్లిమెంట్స్ ఒక్కొక్కటి 2 వాటర్లో మిక్స్ చేసి తీసుకోగలిగితే ఒక 90 days కానీ తీసుకోగలిగితే మీ స్కిన్ గ్లో మారిపోతుంది, యాక్టివిటీ పెరుగుతుంది. ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే, థైరాయిడ్. ఓకే, చాలా మంది ప్రాబ్లం ఏంటంటే థైరాయిడ్ ఉంటుంది కానీ వాళ్ళకు కూడా బలం కావాలి కదా, అంటే ఎనర్జీ కావాలి కదా. మనం వాళ్ళకి ప్రోటీన్ ఇవ్వము, స్పెర్లిన్ ఇవ్వము, మరి వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది. ఓకే, మల్టీవిటమిన్ చాలా ఉన్నాయి. ఓకే, మల్టీవిటమిన్ స్ప్రే ఉంది, సీబక్తాన్ ఉంది, కాంబోటిక్స్ ఉంది, వైటల్ కాంబిస్ ఉంది. దీంట్లో ఏది ఇస్తే బెటర్ అంటే నేను కాంబోటిక్స్ ఇవ్వమంటాం. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి బి కాంప్లెక్స్ కూడా తగ్గిపోతుంది. మనకి కాంబోటిక్స్లో బి విటమిన్ ఉంటుంది, దాంతోపాటు ఎనర్జీ కూడా ఉంటుంది, అంటే అక్కడ మల్టీవిటమిన్ కవర్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్. ఓకే, చాలా మందికి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటే మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఐరన్ ఫోలిక్ మాత్రమే ఇస్తాం. ఓకే, ఓకే, ఐరన్ ఫోలిక్ బెటర్. కానీ మనం ఇక్కడ అనుకోండి, నేను సంగారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చిన, నడుచుకుంటూ రావచ్చు, వెహికల్లో రావచ్చు. ఏది బెటర్ అంటే వెహికల్ అంటాం కదా. మన బాడీలో ఐరన్కి వెహికల్ ఏదైతే ఉందంటే సి విటమిన్. మన తిన్న ఫుడ్లో ఉన్న ఐరన్ని ఈజీగా అబ్జర్వ్ కావాలంటే మనకి సి విటమిన్ కావాలి. ఐరన్తో పాటు, ఐరన్ ఫోలిక్తో పాటు మీరు ఆమ్లా కూడా ఇవ్వగలిగినప్పుడు రిజల్ట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా మంచి రిజల్ట్స్ కావాలి అనుకుంటే, రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ రోజులు బతికి ఉండాలనుకుంటే మనం ఇవ్వాల్సిన సప్లిమెంట్ ఏదైతే ఉందంటే విటమిన్ B12 స్ప్రే అనమాట. ఓకే, మనకి ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇమ్యూనిటీ బూస్టర్స్ కావాలనుకుంటే, ఓకే, దేశానికి సోల్జర్స్ ఎంత ఇంపార్టెంట్, మన బాడీకి వచ్చేసి ఓకే వైట్ బ్లడ్ సెల్స్ అంటారు కదా, అవి చాలా ఇంపార్టెంట్. అవి యాక్టివ్గా ఉండాలంటే వాటికి సి విటమిన్ కావాలి ఖచ్చితంగా. సి విటమిన్ అండ్ కొలెస్ట్రాల్ తీసుకోవాలంటే మన వైట్ బ్లడ్ సెల్స్ని ఎక్కువ రోజులు బతికించుకోవచ్చు, అంటే యాక్టివ్గా ఉంచుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. విటమిన్ తీసుకున్నప్పుడు వేరే విటమిన్ తీసుకోవచ్చా? ఓకే, ఎస్, మీకు ఏదైతే విటమిన్ డిఫిషియన్సీ ఉందో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, బయట ఒక రోడ్ ఉంది, రోడ్ రిపేర్ చేసేటప్పుడు మీరు ప్యాచ్ వర్క్ చేస్తారు. చూసినప్పుడన్నా రోడ్ వేయడానికి ముందు ప్యాచ్ వర్క్ చేస్తారు. ఎందుకు ప్యాచ్ వర్క్ చేస్తారు అంటే అక్కడ ఎక్కువ గుంతుండి ఉంటుంది, లేకపోతే ఎక్కువ హైట్ ఉండి ఉంటుంది, దాన్ని లెవెల్ చేస్తారు. ఓకే, అనుకోండి మీకు బి విటమిన్ డిఫిషియన్సీ ఉంది, నేను మల్టీవిటమిన్ వాడుతున్నా అంటే బి విటమిన్ ఎక్కువ డిఫిషియన్సీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బి విటమిన్ తీసుకోవాల్సింది. ఓకే, అది తీసుకుంటే అది ప్యాచ్ వర్క్లా పనిచేస్తుంది. మీరు తీసుకున్న మల్టీవిటమిన్ పైన రోడ్ లెక్క పనిచేస్తుంది.
సార్ వాళ్ళకి ఒకటి అడగండి, తగ్గించుకోవాలా వద్దా? ఓకే, ప్రాబ్లం వచ్చిందే డ్రింక్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ లివర్ పాడైపోతుంది. మనం తిన్న ఫుడ్ని ప్రాసెస్ చేసేది లివర్, అది పాడైపోయినాక మీరు ఎన్ని టాబ్లెట్ తీసుకున్నా లివర్ ప్రాసెస్ చేయదు కాబట్టి వాళ్ళకి రిజల్ట్ తక్కువ వస్తుంది. అంటే మనం ఓ సామెత ఉంది కదా, ఎట్లా పచ్చిపచ్చి తీసుకున్నా అన్నట్టు. ఓకే, వాళ్ళకి ఇస్తే అట్లే ఉంటుంది సార్. లేడీస్కి మెష్ వేస్తారు కదా, ఇవ్వచ్చా అంటే మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ మేడం, మెష్ అది పర్మనెంట్ ఉంచుతున్నా లేకపోతే అది కొన్ని రోజులకు తీసేయచ్చు అనేసి. అయితే వాళ్ళకి ఇవ్వద్దు, మనం సిఎండి అంటే ఎలాంటి అని ఇవ్వద్దు అండ్ ఎలాంటి. కానీ ఒకసారి డాక్టర్ కన్సల్ట్ చేయండి. సిఎండి మల్టీ మినరల్ కాబట్టి మనం మెటల్లో వాడడం దాన్ని. అసలు మెటల్లో వాడితే రెండు ఏది మనం క్లోజ్ చేద్దాం. వెయిట్ లాస్, మన వెయిట్ లాస్కి ఏమేమి ప్రోడక్ట్ ఇస్తాం జనరల్గా అంటే అసలు ఇవి ఎందుకు ఇవ్వాలో చెప్దాం. ఓకే, వెస్లిన్ షేక్ ఇస్తాం, వెస్లిన్ క్యాప్సల్ ఇస్తాం, ఫ్లాక్స్ ఇస్తాం, రైస్ బ్రాండ్ ఇస్తాం. ఓకే, ఇవి ఎందుకు ఇవ్వాలి అనుకుంటే మనకి యాక్చువల్లీ మనకి వెయిట్ ఎందుకు పెరుగుతున్నాం, ఎక్సెస్ ఫుడ్ తినేసి ఫ్యాట్ పెరగడం వల్ల పెరుగుతుంది. మనం వెస్లిన్ క్యాప్సల్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, వెస్లిన్ క్యాప్సల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన బాడీలో ఏదైతే ఫ్యాట్ కింద కన్వర్ట్ అవ్వాలో ఆ ఎంజైమ్స్ని ఆపేస్తుంది, అంటే కొత్త ఫ్యాట్ కన్వర్ట్ అవ్వదు. రెండోది వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలో వెస్లిన్ షేక్ తాగుతున్నాం కాబట్టి అక్కడ మనకి ఎనర్జీ తగ్గిన ఫీలింగ్ వస్తుంది కదా. మన బాడీలో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉందో దాన్ని కరిగించి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. దాంతోపాటు మనం ఎక్కువ తినాలని ఎక్కువ ఆకలి వేస్తుంది కదా, తగ్గిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, ఆకలి తగ్గిస్తలేదు, ఎక్కువ తినాలనే కోరిక తగ్గిస్తుంది. అంటే అఫ్కోర్స్ నేను అనుకోండి, నేను యాక్చువల్లీ 2 చపాతీలు తినాలి, కానీ చపాతీలు తిన్నాక ఏమైనా పూరి పెడితే మళ్ళీ తింటాం కదా, ఆ కోరిక తగ్గిస్తుంది అనమాట. రెండోది వచ్చేసి వెస్లిన్ షేక్. చాలామంది అంటారు సార్ షేక్ తాగితే తగ్గిపోతున్నాం అంటే, వితౌట్ క్యాప్సూల్ ఓన్లీ షేక్ తాగడం వల్ల తగ్గదు. ఎందుకంటే షేక్ పని ఏంటంటే అందులో ఫ్యాట్ కంటెంట్ ఉండదు, జస్ట్ ఆ రోజు మీల్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది, ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మల్టీవిటమిన్ ఉంటుంది. క్యాప్సూల్ మాత్రమే మన కొవ్వుని కరిగించి ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇంకా మంచి రిజల్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా రైస్ బ్రాన్ అండ్ ఫ్లాక్స్ ఆయిల్తో తీసుకోండి. దాంతోపాటు వెస్లిన్ టీ కూడా అదే పని చేస్తుంది. ఏం పని చేస్తుంది అంటే వెస్లిన్ క్యాప్సూల్ చేసే పని. మామూలుగా మనం తాగే మిల్క్ టీని వదిలేసి వెస్లిన్ టీ తీసుకోవడం వల్ల సేమ్ మనకి ఎనర్జీ బూస్టర్గా పనికొస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగిస్తుంది, ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. సార్ చెప్పండి, వెయిట్ లాస్ వాడితే రిజల్ట్ అంతా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ ఇవ్వండి, కంట్రోల్ అయ్యాక వెయిట్ లాస్ ఇవ్వండి. కరగడానికి గ్రిల్ ఉంది, ఫ్లాక్స్ ఉంది. ఎస్ సార్, ఇంకొకటి మీరు అడుగుతుంది మన దగ్గర ఇంకొక మంచి ప్రోడక్ట్ ఏంటంటే రెస్పోకేర్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రెస్పోకేర్ ఏ పని చేస్తుంటే లంగ్స్ నుంచి నోస్ వరకు ఉన్న ప్రతి ప్రాబ్లంకి అదే సొల్యూషన్. అది సైనస్ కావచ్చు, ఆస్తమా కావచ్చు, డస్ట్ ఎనర్జీ కావచ్చు, ఓకే గురుక కావచ్చు, వీటన్నిటికి మన దగ్గర ఉన్న బెటర్ సొల్యూషన్ ఏంటంటే రెస్పోకేర్. దాంతోపాటు మీరు సిఎండి, ఓకే సీబక్తాన్, ఆమ్లా తీసుకొని టాక్సిన్ తీసుకుంటే మంచి తొందర రిజల్ట్ తీసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, ఒక 1 or 2 months కొంచెం తగ్గుతుందంటే కంటిన్యూషన్ కావాలి. కత్తులు 2 రకాలు వస్తారు, అంటే కొంచెం ఫ్యాట్ కట్టడం వస్తుంది, ప్రోటీన్ కట్టడంతో వస్తుంది. ప్రోటీన్తో కరిగాయి, అది కరిగాయి, దాన్ని ఆప్షన్ చేయాలి. ఒకవేళ ఫ్యాట్ తోటి వస్తే మాత్రం కరిగిపోతే ఫ్లాక్స్ అండ్ టాక్సిన్. షుగర్, థైరాయిడ్, హై బీపీ వాళ్ళకు ఒకటేసారి ఒక స్పెర్లిన్ ఒకటి తీసేయాలి. స్పెర్లిన్ ఒకటి, థైరాయిడ్ తీసేసి సీబక్తాన్ ఒకటి, గ్లూకోజామిన్, సిఎఫ్డి అండ్ ఎలార్జిన్. సార్ మీ దగ్గర హెల్త్ చార్ట్ ఉందా? శతావరి, ఫ్యాట్స్, ఆమ్లా, సల్ఫర్, కానీ ఛాన్సెస్ 50-50 సార్, గ్యారెంటీ లేదు.